తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ బాల్కా సుమన్ను అరెస్టు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న సుమన్ను హరీష్ పరామర్శించారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బలం లేని క్యాతన్పల్లిలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తీరు జుగుప్సాకరంగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని హరీష్ ఖండించారు. బీఆర్ఎస్ నేతలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు? పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, ఆమన్గల్లో కానీ, తొర్రూరులో కానీ, క్యాతన్పల్లిలో కానీ పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి వచ్చిన అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు, కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు. జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతూ ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతూ ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? అదేవిధంగా తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేసుకుంటే మళ్ళీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద ఇష్టారీతిగా లాఠీచార్జ్ చేసి దాడి చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, క్యాతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు.